కార్యకర్తలు పాత నీరు పోతేనే కొత్త నీరు రావాలి, కొత్త తరం రావాలి, యువతరం రావాలి, యూత్ పాలిటిక్స్ రావాలి రాజకీయాల్లోకి. ఎంతసేపు అండి, ఒకడికి నడవక చేత కాదు, ఒకరికి ఇంకోటి చేత కాదు, ఇంకోటి చేత కాదు, ఒకళ్ళేమో టోపీలు పెట్టుకొని అట్లనే కూర్చుంటారు కాలు ఉప్పుకుంటా. ఇక యువ రాజకీయాలు ఎప్పుడు జరుగుతాయి, యువ నాయకులు ఎప్పుడు వస్తారు? అట్లీస్ట్ ఒక 40s to 50 మధ్యలో ఉన్నోళ్ళు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఇంకెన్ని రోజులు? ప్రజలకు కూడా బోర్ కొడతలే. సో అందుకే సరికొత్త యువతరం నవతరం పుట్టుక రావాలి ఈ రాజకీయాల్లో ముందు ముందు. అది ఎనీ పార్టీ అయినా, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ యువకులని ఎంకరేజ్ చేయకుండా పాత చింతకాయ పచ్చళ్ళు పాత తొక్కేసుకొని తింటామంటే కుదరదు. తెలంగాణలో పని చేయదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అందరు వస్తున్నారు. కానీ నమ్మక ద్రోహం చేసేది ప్రజలకు. మాట్లాడితే ప్రజలు డబ్బులు తీసుకుంటలేదా అంటున్నావు, నువ్వెందుకు ఇస్తున్నావు ఆ డబ్బులు? ఎందుకు అలవాటు చేస్తున్నావు డబ్బులు? బంద్ చేయి. వాళ్ళు ఎవరో ఒకరికైతే ఓటు వేయాలి కదా, వేస్తారు వచ్చి. సో దయచేసి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా తేల్చుకోండి, తెలుసుకోండి. లేదా ఎవరో ఫైటరు సరికొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని సామాజిక వర్గాలు సబ్బండ వర్గాలు, ఇక్కడ ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కాదు, అందరు ఈక్వల్గా అందరికీ మంచి చేసుకుంటా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగం, ఉపాధి, ఈ 4 ఉంటే చాలు నా తెలంగాణ అప్పుడు రబై నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది. మాటలు మాట్లాడమంటే కోటలు దడతాయి, కానీ కోట్లు మాత్రం గుమ్మరియరు తెలంగాణ ప్రజలు. సో దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇక్కడ. ఎస్ సార్. సో మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి? బై ఎలక్షన్స్, సో కాంగ్రెస్ పార్టీ అయితే మీనాక్షి నటరాజన్ డిసైడ్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. వీళ్ళు రాజీనామా చేసి వీళ్ళ ప్లేసెస్లో ఒక సరైన స్థానం, సరైన ఎలక్షన్ మళ్ళీ పెడదాము అని చెప్పి. ఇంకేముంది, బై ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు అంటారండి ఇక్కడ